వికారాబాద్ జిల్లా పరిగి పురపాలక సంఘం ప్రథమ కౌన్సిల్ సభ్యులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టిఆర్ఆర్ మాట్లాడుతూ వారు చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండాలని అన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, వైస్ చైర్పర్సన్ కళ్ళు ప్రసన్న లక్ష్మి, పాలకొర్గ కౌన్సిల్ సభ్యులను శాల్వాలతో మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటయ్య, మున్సిపల్ సిబ్బంది తదితర పార్టీ నాయకులు ఉన్నారు. ఈరోజు మన పరిగి మున్సిపాలిటీ ఆత్మీయ ముగింపు సమావేశానికి మన మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ గారు, అదేవిధంగా మన కమిషనర్ వెంకటయ్య గారు, ప్రసన్న లక్ష్మి గారు వైస్ చైర్పర్సన్, మరియు హసీనా వాసియా తబస్యం గారు, అర్చన కుమారి గారు, కిరణ్ కుమార్ గారు, రవీంద్ర గారు, నాగేశ్వరరావు గారు, వెంకటేశం, గొల్ల రాములమ్మ, షబనూర్ సుల్తాన గారు, జర్పుల శ్రీనివాస్ గారు, వెదిల కృష్ణ గారు, కాజా బద్రుద్దీన్ గారు, ఎర్రగడ్డపల్లి అంశుజ గారు, సమీనా బేగం గారు, ముకుంద శేఖర్ గారు, సోమారం పార్వతమ్మ గారు, సానియా సుల్తాన గారు, ముజమిల్ గారు, చాలామంది కౌన్సిలర్స్ అంతా కూడా ఈరోజు ముగింపు సమావేశానికి ఎంతో ఆప్యాయతగా వారు చేసినటువంటి మంచి జ్ఞాపకాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ భవిష్యత్తు లోపల కూడా మంచి జరగాలని వీరందరూ కూడా ఈ కార్యక్రమం లోపల ఇక్కడ విచ్చేసినందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మా టౌన్ ప్రెసిడెంట్ కృష్ణ గారు, మరి మొన్ననే మార్కెట్ కమిటీ చైర్మన్గా పరిగి పరశురామ్ రెడ్డి గారు కూడా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఈ కార్యక్రమం లోపల వైస్ చైర్మన్ కూడా మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా కూడా తను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల విచ్చేసినటువంటి మన లాల్ కృష్ణ గారు, మన హనుమంత్ గారు, ఇంకా చాలామంది కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున వార్డు సభ్యులు కూడా పాతంలో ఉన్నటువంటి మన బషీర్ లాంటి మన సిద్ధాంతి పాఠశాల పద్ధతిలో క్యాబినెట్లో వీళ్ళంతా ఒక మినిస్టర్ లాగా ఒక వెలుగు వెలిగినప్పుడు వీళ్ళందరికీ కూడా పాత సభ్యులకు కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. చాలాసేపు మీతో మాట్లాడాలని మనసులో ఉంది, కానీ అసెంబ్లీ నుంచి ఫోన్లు వస్తున్నాయి, అక్కడ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కాబట్టి అన్యదా భావించదు. మొన్న కూడా నేను చాలా సమయం తీసుకొని మొన్న మన మున్సిపల్ సమావేశంలో కూడా పాల్గొన్నా. నిన్న చాలా ప్రాంతాల లోపల మన కౌన్సిలర్స్, చైర్పర్సన్ అందరూ కూడా ఎక్కడికైతే ఫౌండేషన్స్ యాలో పరిలో కూడా నేను ఫౌండేషన్స్ ఇచ్చిన 3 రోజులు కానీ వరుసగా మీ మున్సిపాలిటీతోనే అనుబంధంగా నేను పనిచేసిన అన్నది శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు, మల్లేష్, రియాజ్, అందరూ కూడా వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన మున్సిపాలిటీగా అవతరించి వనరులు తక్కువ ఉండడం మూలంగా మనకు ట్యాక్స్ల రూపంలో రావాల్సినటువంటి నిధులు సమీకరణ చేయలేని పరిస్థితుల్లో ఉండడం మూలంగా అనుకున్న స్థాయి లోపల మనము డెవలప్ చేయలేని మాట వాస్తవం. దాన్ని గ్రహించే నేను శాసనసభ లోపల మన పరిగిని ఎక్స్పాన్షన్ చేయాలని, నస్కల్ వరకు ఎక్స్టెన్షన్ చేయాలని, సయ్యద్ మల్కాపూర్ వరకు ఎక్స్టెన్షన్ చేయాలని, సుల్తాన్పూర్ వరకు ఎక్స్టెన్షన్ చేయాలని, ఇవన్నీ కూడా గ్రామాలను కలుపుకొని మనం పరిగి మున్సిపాలిటీని ఎక్స్పాన్షన్ చేసినందు మూలంగా భవిష్యత్తు లోపల మనం అక్కడ లేఅవుట్స్ వేయడం మూలంగా మనకు రెవెన్యూ వచ్చే అవకాశం ఉంటుంది, కొత్త కాలనీలు విస్తరించే అవకాశం ఉంటుంది. రెవెన్యూ లేకుండా ఉంటే ఏం చేయలేం, మనం ఎవరిని కూడా మనము సాటిస్ఫై చేయలేం. నగర పౌరులకు ఎప్పటికప్పుడు వాళ్ళకు రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా పెంచాలంటే మనకు రెవెన్యూస్ కొంత పైనుంచి వచ్చినా కొంత అంతర్గతంగా కూడా మనకు రెవెన్యూస్ అనేది రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా నేను ఎక్స్పాన్షన్ చేసి దానికి సంబంధించిన జీవో తీసుకొని మన మున్సిపాలిటీ పరిధిని పెంచడం జరిగిందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, మా కౌన్సిలర్లకు అందరు కూడా ఏమైనా తప్పు ఉంటే, నా తరపు నుంచి ఏమైనా తప్పు ఉంటే మా మీ కౌన్సిలర్ అందరూ నన్ను క్షమించాలని కోరుకుంటూ, మా కౌన్సిలర్ తరపు నుంచి కూడా, నా తరపు నుంచి కూడా ఏమైనా తప్పు, మా కమిషనర్ గారు కానీ, మా మున్సిపల్ సిబ్బంది కానీ, మున్సిపల్ స్టాఫ్ కానీ, కార్మికులు కానీ, మా పట్టణ ప్రజలు కానీ కూడా ఏమైనా తప్పు ఉంటే కూడా మీరందరూ కూడా క్షమించాలని మా అందరి తరపు నుంచి కోరుకుంటూ, మాకు 5 సంవత్సరాలు చాలా ఇచ్చిన అవకాశాన్ని మేమందరం సద్వినియోగం చేసుకున్నాం అని మేము మీ అందరు కూడా పట్టణ ప్రజలకు కూడా మా నా తరపు నుంచి, మా కౌన్సిలర్ తరపు నుంచి చిరంజీవి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మున్సిపల్ మా కమిషనర్ సార్ గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా,
మాది ఈ రోజు అయిపోయింది కాదు, ఇంకా కొత్త బాడీ వచ్చే వరకు మా కౌన్సిలర్ ఎవరు ఫోన్ చేసినా మేము చేసినా మీద మా మున్సిపల్ స్టాఫ్ అందరు కానీ మాకు ఇంతకుముందు ఏ విధంగా ఉన్నామో అదే విధంగా ఉండాలని మా వెంకటేశ్వరాన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం.